రేయ్, నేను దొంగతనం ఏం చేయలేదు. కేసు వెనక్కి తీసుకున్నందుకు 2 లక్షలు ఇచ్చారు, కానీ వెంటనే పోయాయి. ఓ దొంగెవరో నాకు త్వరలోనే తెలుస్తుంది. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? దొంగెవరో తెలుస్తుందంటే నువ్వొచ్చావేంటత్తా? అమ్మయ్య, టైంకొచ్చింది. ఏంటిలా వచ్చావు? ఇంకేమైనా 2 కేసులు తెచ్చావా? వాపస్ తీసుకోమని. ఈ బిజినెస్ బాగుంటుంది. దారిని పోయే వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాపస్ తీసుకోమంటే డబ్బులు డిమాండ్ చేయాలి. లంచం మా అమ్మకి, కమిషన్ నీకు. పైగా ఆ డబ్బు 100కి 5 రూపాయలకి నువ్వే వడ్డీకి తెప్పొచ్చు. మా అమ్మకి 3, నువ్వు 2 రూపాయలు వడ్డీ పంచుకోవచ్చు. మీకు సలహాలు కావాలంటే సీనియర్ దొంగ ఇక్కడే ఉన్నాడు, బాగా దరిద్రపు కూడా సలహాలు ఇస్తాడు. బాలు, ఏంటి నాన్న? కామాక్షి ఎందుకొచ్చిందో కనుక్కోకుండా ఏంట్రా పాపం? మీ ఇంట్లో ఏమైనా పోయాయా పిన్ని? మా మీనా తీసుకుందని అనుమానమా? నేను పోలీసు వాళ్ళతో మాట్లాడి మీ ఇంటి ముందు సీసీ కెమెరా పెట్టిస్తాను. బాలు, ఫస్ట్ ఆవిడెందుకొచ్చారో అది కనుక్కో. నీకు తెలుసా? నాకెలా తెలుస్తుంది? నీకేం లాభం లేదే నువ్వు జోక్యం చేసుకో కదా పార్లరమ్మా. నువ్వు ఆగరా, చెప్పమ్మా. ఏదైనా పని మీద వచ్చావా? పలకరించి పోవాలని వచ్చావా? పలకరించటాలు, పులకరించటాలు, స్నేహం చిలకరించటాలు గట్రా ఇవేవీ లేవన్నయ్యా. పుణ్యానికి పోతే పాపం ఎదురవడం అంటే ఇదే. మా రంగా నాకు విడాకులివ్వటం ఒక్కటే తక్కువ. ఒక పడక గది 2 ముక్కలు చేశాడు. ఒకరికొకరికి పడక గది వేరైపోయింది. అయ్యో, ఈ వయసులో ఎంత కష్టం వచ్చిందత్తా నీకు. మళ్ళీ ముక్కలైన పడకలు ఒకటి చేయమని మావయ్యతో మా నాన్న చెప్తాడులే. ఆ ముక్కల గురించిన ముక్క ఇంతమంది ముందు చెప్పాలా? అబ్బా, ఒరే, నువ్వు కాసేపు మాట్లాడుకురా. నా గుండెల్లో గూడ్స్రాలు పరుగెడుతున్నాయి. ఎందుకు? అయినా ఏం జరిగింది? కందిపప్పు అనుకుంటే ఆ పప్పు డబ్బా మారింది. అది కాస్త పెసరపప్పు డబ్బాలా మారిపోయింది. మా అమ్మ మీ ఇంట్లో ఉండగా ఏదైనా పచ్చడి చేసి పెట్టిందా? లేదంటే పెసరపప్పుతో ఏదైనా వండి నీ మీద ప్రయోగించిందా? అబ్బే, అలాంటి ప్రాణాంతకమైన పనులు మీ అమ్మ చేస్తానన్నా నేను చేయనిస్తే కదా. మరేంటి పిన్ని, మీరసలేం చెప్పాలని వచ్చారు? అది స్పష్టంగా చెప్పండి. మరి కందిపప్పు డబ్బా మోసం చేసింది వదినా. అంటే నీ 2 లక్షలు ఎక్కడికి పోలేదు, మా ఇంట్లోనే దొరికాయి. ఉన్నాయా? పోలేదా? పోయాయన్నారు. మీనాని దొంగనన్నారు. ఏంటమ్మా నువ్వనేది? నేను 2 లక్షలు కందిపప్పు డబ్బా అనుకుని పొరపాటున పెసరపప్పు డబ్బాలో పెట్టాను. డబ్బా మారినా డబ్బులు మారలేదు, అంతా అలాగే ఉంది. అంటే డబ్బు ఉంచుకొని నా కోడల మీద అంత పెద్ద నింద వేశారా? అన్నయ్య, నాకేం సంబంధం లేదు. అన్నిటికీ కర్త, కర్మ, క్రియ వదినే. ఏదైనా వదిన చెప్పినట్టే చేశాను. నువ్వు సరిగ్గా చూడకుండానే కళ్ళు తిరిగి పడ్డావా? నువ్వు సరిగ్గా వినకుండానే కళ్ళు తిరిగి పడిపోలేదు. అంటే పూర్తిగా వినకముందే ఇద్దరం కళ్ళు తిరిగి పడిపోయాం. ఒకరి మీద ఒకరు నీళ్లు చల్లుకుని మరీ లేచాం. ఏంటి, ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారా? ఇంత పెద్ద గొడవ చేశారు, అందరి ముందు నా భార్యని దొంగం చేశారు. ఇప్పుడొచ్చి డబ్బు ఉందని, పప్పు మారిందని, డబ్బా మారిందని చెత్త కబుర్లు చెప్తున్నారు. ఏంటి నాటకాలన్నీ? అయ్యో, నాటకాలు కాదురా. ముందు కందిపప్పు, తర్వాత పెసరపప్పు. ముందు ఆ డబ్బా, తర్వాత ఈ డబ్బా. అదే డబ్బు, ఇదే డబ్బు. ఇంతో సంగతులు. ఇట్లు మీ విధేయరాలు కామాక్షి. ఇవే నా 2 లక్షలు అత్తయ్య గారు. పోయాయన్నారు, కాఫీ పెట్టడానికెళ్ళి కాజేశాను అన్నారు, మాది దొంగల కుటుంబం అన్నారు. నోటికొచ్చినట్టు నా తల్లిని, చెల్లిని, తమ్ముణ్ణి, నన్ను, చనిపోయిన మా నాన్నని అందర్నీ తిట్టారు. ఇప్పుడు నేనెవరిని తిట్టాలి? కామాక్షి గారినా, మిమ్మల్నా? డబ్బుకి కాళ్లున్నాయా, రెక్కలున్నాయా? కందిపప్పు డబ్బాలో నుంచి వాటం స్టావే ఎగిరి అవి పెసరిపప్పు డబ్బాలోకి ఎలా దూరుతాయత్తయ్యా? అప్పుడెప్పుడో పోతే ఇప్పుడెలా దొరుకుతాయత్తయ్యా? ఇది ఏ దొంగ పని? ఎవరో ఒకరు చేసిన దొంగ పనే. ఏవమ్మా లక్షావతి, ఏం మాట్లాడవేంటి? నాట్యం కాస్త నాటకంగా రూపుదిద్దుకుంటుందా? రేయ్, నీకెంత తెలుసో నాకు కూడా అంతే తెలుసు. అమ్మమ్మమ్మ, నీకంతా తెలుసు. నాకు నా భార్యకి ఎంతో కొంత మాత్రమే తెలుసు. ప్రభా, జవాబు చెప్పు. డబ్బు ఎక్కడికి పోలేదు. నా కోడలి మీద నిందెలా వేశావు? డబ్బులు దొరికాయి కదా, ఇంకేంటి? ఓ మాట అంటే పడలేరా? రేయ్, అందరూ నీలాగా దులిపేసుకొని పోర్రా, బురదలోంచి లేచిన బర్రే. పైగా నువ్వు దొంగ పనులు చేసి మాటలు పడ్డావు. నా భార్య ఏ తప్పు చేయకుండా మాటలు పడింది. అది ఈ కంపు నోరావతి నోటికొచ్చినట్టల్లా వాగింది. రేయ్, నేనేదో నేరమో ఘోరమో హత్య చేసినట్టు మాట్లాడుకో. చేయని నేరం మోపి ఒక ఆడపిల్లని దొంగ అనడం హత్యతో సమానం. కేవలం పేదింటి నుంచి వచ్చిందనే కదా అంత పెద్ద నింద వేశావు? మీనా తమ్ముడు వీడి బండెత్తికెళ్ళాడు కాబట్టి మీనాని కూడా దొంగన్నావు. మరి రోహిణి తండ్రి 6 నెలల నుంచి జైల్లోనే ఉన్నాడు. మరప్పుడు రోహిణి కూడా నేరస్తురాలు కావాలి కదా. తింటికి మీనా వెళ్ళింది, రోహిణి వెళ్ళలేదు. ఎందుకు వెళ్లేదు? అదే రోజు మీనా కన్నా ముందు నీ భార్య కూడా వెళ్ళింది.
మీ అమ్మ అద్భుతంగా డాన్స్ చేస్తుందని విద్యతో పందెం వేసి ఆ పందెంలో గెలవడానికి వెళ్ళింది. ఆ విషయం అదే రాత్రి మీ అమ్మ నాతో చెప్పి సంబరపడింది. ఏమ్మా, హ? వెళ్ళావా లేదా? వెళ్ళాను మావయ్య, కానీ నేను ఆ డబ్బు తీయలేదు. నువ్వు డబ్బు తీసావా లేదా అని అనలేదమ్మా, వెళ్ళావా లేదా అని అడిగానంతే. వెళ్తే మాత్రం దొంగ అయిపోతుందా? రే, ఆ ముక్క ఈ నింద వేసిన మహాతల్లికి చెప్పరా? ఎదవన్నారు ఎదవ. వెళ్తే దొంగ అయిపోతుందా? ఇప్పుడేంటి, పోయిందనుకున్న డబ్బు తిరిగి వచ్చింది కదా, అది మీరే తీసుకుని వదిలేయండి. మొత్తానికి వదిలేయమంటావా? అవును, ఇక ఈ విషయం ఎత్తడానికి వీల్లేదు. మరి మిగతా 3 లక్షలు ఎవడిస్తాడమ్మా? నీ ముద్దుల ఎద్దులాంటి కొడుకా ఈ పార్లర్ అమ్మా? ఎవరిస్తారు? 3 లక్షలా? నీ వల్ల నాకు 5 లక్షలు నష్టం. నాకేం తెలీదు. నన్నేం చేయమంటావు? నీ భార్య ఒలిచిచ్చినట్టు నా ఒంటి మీద పుస్తల తాడు కూడా ఒలిచిచ్చేయమంటావా? నా పేరు బాలు, నేను అన్నం తింటాను. పుస్తల తాడుతో సహా ఒలిచిస్తే తీసుకెళ్లి మనోజ్ గాడి బొంద మీద కొట్టడానికి నేను ప్రభావతిని కాదు, బాలుని. సత్యంగా రబ్బాయి బాలుని. అడుగుతున్నాడుగా, ఇవ్వు. నువ్వేగా కేసు వాపస్ తీసుకున్నావు. అంటే తప్పుడు కేసు పెట్టినట్టు నువ్వు ఒప్పుకున్నట్టే కదా. ఇంకా డబ్బులు తెచ్చివ్వు. రే మనోజ్, వడ్డీకిస్తున్నావు, నాకు ఇవ్వరా 3 లక్షలు? నీకిస్తే ఎక్కడి నుంచి తెచ్చి కడతావమ్మా? ఏ కష్టం చేసి తెచ్చి కడతావమ్మా? అసలు సంగతి పక్కన పెట్టు. నెలల వడ్డీ ఎలా కడతావు? 100కి 5 రూపాయలు. 3 లక్షలకి 15,000 నెలల కట్టగలవా? విన్నావా? అది నీ పెద్ద కొడుకు అసలు రూపం. ఇప్పటికిప్పుడు నిజంగానే అత్తయ్య మాత్రం ఎక్కడి నుంచి తెస్తారు? అయితే బాండ్ పేపర్ మీద 3 లక్షలు నాకు అప్పు ఉన్నట్టు రాసి మొన్న. యాండి, వదిలేయండి. ఏంటి వదిలేసేది? నాకు వడ్డీ కూడా వద్దు. అమ్మిచ్చేదాకా మనం వడ్డీ కట్టాలి కదా, అది మనమే కడదాం. అసలు ఇవ్వకుండా ఎగ్గొట్టాలని చూస్తుంది కాబట్టి రాతపూర్వకంగా రాసివ్వాల్సిందే. విన్నారా? నేను కాగితం రాసివ్వాలా? లేదంటే నువ్వు పెంచి పోషించిన నీ పెద్ద కొడుకు దగ్గర నెలకు 15,000 వడ్డీకి తెచ్చివ్వు ప్రభా. రాయ్. నాకు 3 లక్షలు అప్పున్నట్టు 3.5 నెలల్లో తిరిగిస్తున్నట్టు రాయ్. సంతకం ఎవరు చేస్తారు? సంతలో ఎవరినైనా పిలిచి చేయిస్తావా? నీ ఒక్కదాని రాత మాత్రమే చెల్లదు రాతావతి. నీ పెద్ద కొడుకు కూడా గ్యారంటీ సంతకం చెయ్యాలి. నువ్వు ఇవ్వకపోతే వాడి పీకల మీద ఫర్నిచర్ పెట్టి మరీ వసూలు చేస్తాను. నాకేం సంబంధం? అమ్మివ్వాల్సిన డబ్బుకి నేనెందుకు గ్యారంటీ ఇస్తాను? అదేదో అమ్మే చూసుకుంటుంది. నీ కళ్ళు తెరుచుకున్నాయా నేత్రావతి? ఇన్నాళ్ళు పాముకు పాలు పోసి పెంచావని అర్థమైందా? సరైన చోటే పట్టావురా. ఒక్క తొక్కుడు తొక్కున్నా బలి చక్రవర్తిని తొక్కినట్టు. ఛీ, పోరా. నువ్వు ఒక మనిషివి. ఏంటలా చూస్తున్నావు ప్రభా? తప్పు చేసిన ప్రతిసారి లెక్క తప్పు చేసిన స్టూడెంట్లా అమాయకంగా నిలబడతావు చూడు. అప్పుడు నువ్వు నా కళ్లకు అచ్చం పసిదాన్లాగే కనిపిస్తావు. నీ లెక్క తప్పడానికి నేను ఒక కారణమే. నిన్నలా తయారు చేశావు. భార్య తప్పు చేసినా భర్తకందులో సగం బాధ్యత ఉంటుంది. నీ పొరపాట్లకు నాకన్నా పెద్ద సాక్షి ఎవరుంటారు? నాన్న సంతకం పెట్టొద్దు. అంతా ఓకే, మరి నా భార్యని దొంగ అన్నందుకు క్షమించమని అడగాలి కదా. ఏమండి, మీకు దండం పెడతాను. నేను నిర్దోషణని తేలింది. నాకంతే చాలు. అత్తయ్య నీకు ఇబ్బంది పెట్టకండి. రేయ్, ఏంటి? ఏ యాంగిల్లో నువ్వు మా నాన్నకి పసిపాపలా కనిపించావు పాపావతి? నువ్వు పెద్ద పాపాత్మావతివి. కారుకి కట్టాల్సిన డబ్బు కట్టేస్తే ఇవి మిగిలిని. ఈ డబ్బు మీ అమ్మకి ఇవ్వు. మా అమ్మకెందుకు? అదేంటి, ఆవిడ కూడా పూలు అమ్ముకునే వాళ్ళు డబ్బులు ఇచ్చారని చెప్పారు. ఎక్కడ తెచ్చిందో అక్కడ కట్టుకుంటుంది. సరే. ఇది హుండీలో వేద్దాం. ఇక నాన్న కూడా పెన్షన్ డబ్బుల్లో నుంచి దాచిపెట్టింది ఇచ్చాడు. ఆ డబ్బు కూడా మెల్లగా తీర్చేద్దాం. మీరు లెక్క చూడలేదా? నేను మావయ్య డబ్బులు మావయ్యకి ఇచ్చేశాను. అవునా? మంచి పని చేసావు. ఏంటా డబ్బులు తగ్గినాయి అనుకుంటున్నా. మావయ్య నిజంగా మనకి చాలా అండగా ఉన్నారు. నా మీద దొంగ అన్న ముద్ర పడ్డా నమ్మకుండా సపోర్ట్ చేశారు. దేవుడి దయవల్ల ఆ ముద్ర పోయింది. అది నా అదృష్టం. మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది. చివరికి నిజమే నిలబడుతుంది. అబద్ధాలు, నిందలు ఇలాంటివన్నీ గాలికి పూచిక పొలల్లా కొట్టుకుపోతాయి. మావయ్య లేకపోతే ఎంతో కాలం మనల్ని ఈ ఇంట్లో ఉండనిచ్చేవాళ్ళు కాదు. ఏడ్చారు. నేను గట్టిగా నిలబడితే స్తంభంలా పాతుకుపోతాను. ఇంచు కూడా నన్ను కదల్చలేరు. కానీ నాన్న నాన్నే. ఆ పెద్దరికం వేరు. చూసావా, మా అమ్మ చేసిన తప్పులు, అప్పులు కూడా ఆయన నెత్తినేసుకున్నారు. అనవసరంగా ఈ వయసులో ఆవిడ తప్పుకి బాధ్యత ఈయన తీసుకున్నాడు. అవును, మనం వద్దన్నా వినడం లేదు. ఏం చేద్దాం? అది ఆయన గొప్పతనం. కానీ ఇలాగే అప్పులు చేస్తూ కట్టుకుంటూ పోతే ఎప్పటికీ నీకు నేను పుస్తల తాడు చేయిస్తానో అర్థం కావడం లేదు. ఇప్పుడు నేను బంగారం కావాలని అడిగానా? బంగారం వేసుకోవడం కంటే
మీ అప్పు తీరడమే నాకు ముఖ్యం. కనీసం పుస్తల తాడైనా చేయించాలి కదా. నిదానంగా అన్నీ చేయించొచ్చు. మీరు అనవసరంగా టెన్షన్ పడకండి. సరే, డబ్బు జాగ్రత్తగా దాచిపెట్టు. అసలు ఇంట్లో లక్షలు మింగేవాడున్నాడు. వాడికి వేరు చూస్తే టాబ్లెట్లు మింగినట్టు మింగాలనిపిస్తుంది. బాబాయ్, ఎన్నాళ్ళకొచ్చారు? రండి కూర్చోండి. మీ మావయ్య ఉన్నాడమ్మా? పిలుస్తాను. మావయ్య రారా. ఉన్నారే. అందరూ ఉన్నప్పుడే మాట్లాడాలని పిలిచాను. ఏమ్మా, మా నాన్నకి సంబంధం చూడమని పిలిచాడా ఏంటి? ఈ వయసులో పెళ్లి చేసుకుంటే లోకం నవ్విపోదన్న నమ్మకం ఉండాలే గాని నేనెప్పుడో మీ అత్తను వదిలేసి రెండో పెళ్లి చేసుకునేవాడిని కదరా. అది నీ ఓపిక మావా. ఏంటన్నయ్య గారు ఇలా వచ్చారు? నా స్నేహితుడితో కష్టసుఖాలు మాట్లాడుకోవాలని పిలిచాను. కష్టమేంటి సుఖమేంట్రా? సుఖపడే రోజులు పోయి ఈ వయసులో కష్టపడే రోజులొచ్చాయిరా. ఎందుకొచ్చాయరా? 30 ఏళ్ల కింద ఒక తప్పు చేశాను. ఏంటా తప్పు? ఇదిగో ఈవిడ్ని పెళ్లి చేసుకున్నాను. ఆ మిస్టేక్ ని ఎలా రెక్టిఫై చేసుకోవాలనుకుంటున్నారు అంకుల్? మెడకు పడ్డ పాము కరవకా మానదు, మెళ్ళో కట్టిన తాలికి తల వంచి భార్యని భరించకా తప్పదు. ఏంటన్నా, ఏమైంది? మా ఆవిడ మూలంగా 5 లక్షల అప్పు అయింది. ఆ అప్పు మా ఆవిడ తీర్చలేదు కాబట్టి తన తరఫున బాధ్యత వహించి నేను తీర్చాలనుకుంటున్నాను. అందుకని ఏం చేద్దాం అనుకుంటున్నావు నాన్న? ఏదైనా ఉద్యోగం చేయాలి అనుకుంటున్నాను. రేయ్, ఏమైందిరా నీకు? కొడుకులున్నారు, కోడళ్ళు సంపాదిస్తున్నారు. నీకు ఉద్యోగం చేయాల్సిన కర్మేంట్రా? ఉద్యోగం చేయడం కర్మ కాదురా, కర్తవ్యం. నాకీ వయసులో కొత్తగా అప్పు అయింది. అది నువ్వు చేసిన అప్పని ఎవరన్నారు నాన్న? మీ అమ్మ చేసిన అప్పు భర్తగా నేనే కదా తీర్చాలి. ఏదో ఇస్తే తీసుకున్నా, అది తప్ప వాడి బామర్దిని విడిపించుకోవడానికి వాళ్ళిద్దరూ కలిసి చేసినప్పు మనకేంటి సంబంధం? నోర్మై, నువ్వెందుకన్నా బెదిరిపోయావు? ఏం లేదురా. రేయ్, జరిగిందంతా నాకు కామాక్షి చెప్పిందిరా. నేనిలా అంటున్నానని తప్పుగా అనుకోకు. నీ వల్ల అయినా చెల్లెమ్మ వల్ల అయినా అందరూ కలిసి పంచుకోవడమే న్యాయం. మా 5 లక్షల అప్పు నాకయింది. అది మా అమ్మ శివ మీద కేసు పెట్టడం వల్ల అయింది. మేము తెచ్చిన 5 లక్షల్లో ఈవిడ 2 లక్షలు లంచం తీసుకుంది. మిగతా 3 లక్షలు లాయర్కి ఇవ్వడం జరిగింది. ఇందులో ఎక్కడా నాన్న ప్రసక్తే లేదు. మా నాన్నకి ఎలాంటి సంబంధమూ లేదు. ఈ వయసులో ఉద్యోగంకెళ్ళి అప్పు తీర్చే పని అయితే అసలు మా నాన్నకి ఆ అప్పుకి ఎలాంటి సంబంధం లేదు. నా అప్పేదో నేనే తీర్చుకుంటాను. మావయ్యకి ఏం సంబంధం లేదు కాబట్టి నిజంగానే ఆ అప్పు నేను ఆయన కట్టుకుంటాం బాబాయ్. అంకుల్ కి సంబంధం లేదు సరే, ఆంటీ ఫేక్ కేసు పెట్టడం వల్లే కదా మీకు అంత అప్పయింది. ఆంటీ ఎలాగూ డాన్స్ క్లాస్ నడుపుతున్నారు కదా, ఆవిడే కట్టుకుంటారు. ఆవిడ అప్పు తీర్చేసరికి నాకు నా అంత కొడుకుంటాడు గాని ఏం అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? మీరు రూపాయి జమ చేయడం కోసం ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఎన్ని గడపలెక్కి దిగారో నాకు తెలుసు. ఎంతమంది దగ్గర అప్పు కోసం చేయి చాచారో నాకు తెలుసు. అలా తెచ్చిన డబ్బులోంచి 2 లక్షలు లంచం తీసుకొని అవి పోయాయని మళ్లీ మీనా మీద దొంగతనం మోపింది మీ అమ్మ. చదువుకునేవాణ్ణి ముందు దొంగని చేసింది. వాణ్ణి విడిపించడం కోసం 2 లక్షలు తీసుకుంది. అవి ఎక్కడో పోగొట్టుకొని ఆ డబ్బు కొట్టేసిందన్న నింద ఇంటి కోడల మీద వేసింది. నిజానికి ఈ విషయంలో నేను మా ఆవిడికి విడాకులివ్వాలి. అప్పుడు మా ఇంటి పరువు వీధిన పడుతుంది కాబట్టి బలవంతంగా నా కోపాన్ని దిగమింగుకున్నాను. ఓనీలే నాన్న, ఈ తప్పావతి ఇలాంటి ఎన్ని పొరపాట్లు చేయలేదు. మనకేమన్నా కొత్త కాదు. కానీ ఈ ఇంట్లో అందరం కలిసి ఉండాలన్న నా కోరిక వల్ల, ఈ ఇంటి మనుషుల తప్పుల వల్ల నీ మీద మీనా మీద అప్పుల భారం పడుతోంది. అది నాకు ఇష్టం లేదు. రంగా, నాకు 3 కొడుకులున్నారు, 3 కోడళ్లున్నారు. కాని నా కాలు చెయ్యి బాగున్నంతకాలం నేనెవ్వర్నీ చెయ్యి చాచి అడగను. నా భార్య చేసిన తప్పుల్ని అప్పుల్ని వాళ్లకు పంచలేను. అదేదో నేనే చూసుకుంటాను. నేను ఒప్పుకోన్నానా? నేను నీ అనుమతి అడగలేదు. నేను ఒప్పుకోను మావయ్య. ఎవ్వరూ నన్ను ఆపలేరు. ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేస్తే మంచిదేగా. రేయ్, నువ్వు అసలు మనిషివేనా లేదా మన అమ్మవా? బానే చెప్పారు. మరి తమరెందుకు పార్కుల్లో పడుకున్నారు? పని పాట వదిలేసి గుడి ముందెందుకు భిక్షమెత్తుకున్నారు? సిగ్గుండాలి ఆ మాట అనడానికి. అదుంటే అంకుల్ జాబ్కి వెళ్ళడం కరెక్టే అని ఎందుకంటారు? నువ్వు నోరు మూసుకుని ఉండలేవా మనోజ్? నిన్ననాలంటే అందరు రెడీగా ఉంటారు. అవును, రెడీగా ఉంటాం. అర్థమైందిగా. ఇంకొకసారి ఆలోచించి మాట్లాడమను. సరేరా, ఇదే నా నిర్ణయం. మంచిదిరా, చూస్తాను. ఎంత చెప్పినా వినరుగా. అమ్మా, నాకిల్లు సూపర్ గా నచ్చింది. పెద్ద కిటికీలు, పెద్ద డోర్లు, పెద్ద మంచం, అన్ని భలే ఉంది. నిజంగా నచ్చిందా? అవునమ్మా, నీ టేస్ట్ సూపర్.
పర్లేదు లేవే, మంచిల్లే దొరికింది. ఇక నుంచి వీళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు. ఆంటీ, ఎలా ఉంది ఏరియా? కొత్త వాతావరణం కదా, అలవాటు అవడానికి కాస్త టైం పడుతుంది, కానీ బానే ఉందమ్మా. మా అమ్మ ఒపీనియన్ తెలుసుకుంటున్నావా? మరిక్కడ ఉండాల్సింది వీళ్ళే కదా, వీళ్ళకు నచ్చడమే ముఖ్యం కదా. అమ్మా నాకు ప్రసాదం పెట్టవా? ఇదిగో. అమ్మా నాకు ఇక్కడ ఫ్రెండ్స్ దొరుకుతారేమో, బయటికి వెళ్ళి ఆడుకొని వస్తాను. చింటూ, చింటూ ఆగు. ఏమైందమ్మా? నువ్వలా ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వెళ్ళకూడదు. ఏమైందమ్మా? బయటంతా మంచివాళ్ళు కాదు, నిన్ను కొడతారు, కిడ్నాప్ కూడా చేస్తారు. ఎందుకే వాడినలా భయపడతావు? లేదంటే వాడిప్పుడు బయటకు వెళ్తాడు, అప్పుడు నా విషయం బయటపడుతుంది. అవసరమా? అయితే నేను ఫుట్బాల్, క్రికెట్, కబడ్డీ ఆడుకోవడం ఎలా? గేమ్స్ అంటే అవే కాదు నాన్న, చెస్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్ ఇలాంటివి కూడా ఉంటాయి. నీకవన్నీ కొనిస్తాను, అవన్నీ చక్కగా ఇంట్లోనే ఆడుకోవచ్చు, సరేనా? అలాగేనమ్మా, నువ్వు ఎలా చెప్తే అలానే ఉంటాను. అమ్మా నువ్వు కూడా ఇప్పటి నుంచి మాతోనే ఉంటావా? నాకు ఇంట్లో కుదరదు చింటూ, ఆఫీస్లోనే ఉండాలి. వాళ్ళు మాకు ఎక్కువ సెలవులివ్వరు. అయినా వారానికి 2 సార్లు వచ్చి నీతోనే టైం స్పెండ్ చేస్తాను కదా, అప్పుడు నేను నీకు కావలసినవన్నీ కొనిస్తాను, సరేనా? అవునా, ఇక నుంచి నువ్వు నాతోనే ఉంటావనుకున్నాను. వారానికి 2 రోజులే ఉంటావా? సరేలే, నీకు పనుందంటున్నావుగా. చూడు పాపం వాడు, ఊళ్ళో అయితే చుట్టూ 10 మంది సావాసగాళ్ళుంటారు. ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు ఇంటికొచ్చేవాడు. రోజంతా ఆకాశంలో ఎగిరే పక్షిలా బయటే ఉండేవాడు. ఇప్పుడు గూటిలో ఉన్న పక్షి పిల్లలా అయిపోయింది వాడి పరిస్థితి. వాడిక్కడి దాకా వచ్చినందుకైనా సంతోషంగా ఉన్నాడు కదా. వాణ్ణిక్కడే ఒక మంచి స్కూల్లో జాయిన్ చేస్తాను. అక్కడ ఎవరో ఒకరు ఫ్రెండ్స్ అవుతారు. కానీ నువ్వొకటి గుర్తుపెట్టుకో, వాణ్ణి ఎవ్వరితోనూ ఎక్కువగా మాట్లాడనివ్వకు. ఇక్కడ మనం ఎవ్వర్నీ అంత ఈజీగా నమ్మలేము. ఈ వయసులో వాణ్ణి బయటికెళ్లకుండా ఎలా ఆపమంటావే? తప్పదమ్మా, మనకింక వేరే దారి లేదు. వాడు మాత్రమే కాదు, నువ్వు కూడా అస్తమానం బయటికి వెళ్లకు. ఈ చుట్టుపక్కలున్న వాళ్లతో అస్సలు మాట్లాడుకో. నీకు తెలుసు కదా, ఈ ఇంటి ఓనర్ దగ్గర మనం చాలా విషయాలు దాచాం. నీ పద్ధతి చూసో నీ ప్రవర్తన చూసో అతనికి ఏ మాత్రం అనుమానం వచ్చినా మళ్ళీ ఇంకో ఇల్లు వెతికే ఓపిక నాకు లేదు. అర్థమవుతుందా? అర్థమవుతుంది. నీకు ప్రతి వారం కావాల్సిన సరుకులు తీసుకొస్తాను. అలాగే పక్కనే ఉన్న కిరాణా కొట్లో చెప్పి పెట్టాను. నీకేం కావాలన్నా నువ్వు అక్కడికి వెళ్ళి తీసుకో. ఇంకో విషయం, ఇక్కడుంటున్నట్టు మన బంధువులు ఎవ్వరికీ చెప్పకు, ఎవ్వర్నీ ఇంటికి రానివ్వకు. కనీసం మీ పిన్నితో కూడా చెప్పద్దా? ఎవ్వరికీ చెప్పొద్దని చెప్తున్నాను కదా. సరే, వాళ్ళకి చెప్పాల్సిందేమైనా ఉంటే నేనే చెప్తాను, సరేనా? సరే. చింటూ స్కూల్ నుంచి రాగానే తలుపు వేసేసుకోండి. ఇంటి ముందు ఎప్పుడూ లైట్ ఆఫ్ చేసే ఉంచాలి. టీవీ ఎక్కువ సౌండ్తో చూడొద్దు. 7-8 గంటలు అయ్యేలోపే వాడికి తినిపించి పడుకోబెట్టేసేయ్. అసలు ఈ ఇంట్లో మనుషులున్నట్టు కూడా ఎవ్వరికీ తెలియకూడదు. దేనికంటే మమ్మల్ని జైల్లో పెట్టుండాల్సింది కదా. కనీసం అక్కడ బయటకొచ్చి ఆకాశాన్ని చూసే అవకాశమైనా ఇస్తారు. అర్థం చేసుకోమ్మా, నేను కారణం లేకుండా ఏం చెప్పను. మీరు ఈ ఏరియాలో ఉంటున్నారని ఆ బాలు మీనాకి తెలిస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. నిజమే, అప్పుడు రోహిణి జైలుకి కూడా వెళ్లాల్సి వస్తుంది. నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? నా భయాలు నాకున్నాయి. నన్ను చూస్తే నీకు వెటకారంగా ఉంటుంది కదా అమ్మా, గుర్తుంది కదా? అబ్బా, ఎన్నిసార్లు చెప్తావే, అన్నీ గుర్తున్నాయి. ఇల్లు దాటి బయటికి వెళ్ళకూడదు, లైట్లన్నీ ఆఫ్ చేయాలి, రాత్రి త్వరగా పడుకోవాలి, అంతే కదా? అంతే. ఆ తర్వాత ఇక్కడ దగ్గరలోనే ఓ హాస్పిటల్ ఉంది, అప్పుడప్పుడు చెకప్కి వెళ్ళిరా. సరే. అమ్మా బస్ ఇక్కడ మన తల మీద నుంచి విమానాలు వెళ్తే ఉంది కదా, పైకెళ్ళి విమానాలు చూద్దామా? చూడ్డం ఎందుకు, విమానమే ఎక్కిస్తాను. నిజంగానా? అయితే నన్ను గాల్లో తీసుకెళ్తావా? వాడేమో గాల్లో మేడలు కట్టేసుకుంటున్నాడు, కాని నువ్వు నీ స్వార్థం కోసం వాడిని వదిలేశావు. పాపమే చింటూ. తప్పు రోహిణిది కాదు. చిన్న వయసులో పెళ్లి చేసి దాన్ని జీవితాన్ని నాశనం చేసిన నాది. బాధపడకండి అంటే, రోహిణి ఇప్పుడు బానే ఉంది. మనో చాలా బాగా చూసుకుంటున్నాడు. పోనీలేమ్మా, తనైనా సంతోషంగా ఉంటుంది. నాకది చాలు. నాకే ఏదో ఒక రోజు ఈ విషయం బయటపడుతుందేమోనని భయంగా ఉంది. మా అత్త, మా రాబాలు, కూర్చో. పర్లేదత్త, మన ఇంట్లో మనకు మర్యాదలు ఎందుకు? అబ్బా కూర్చోరా, నా అల్లుడికి నేనిచ్చే మర్యాద అనుకో. కూర్చో. ఏంటి సంగతులు? మీ అమ్మకి నా మీద కోపం తగ్గిందా? అనవసరంగా నిన్నిరికించింది మా అమ్మ. అలాంటిది నీకు అమ్మ మీద కోపం ఉండాలి గాని అమ్మకి నీ మీద కోపం ఎందుకు? కరెక్ట్ కాదత్తా. ఇలా అందరి మీద కోపం ప్రదర్శించుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు అందరూ ఆమె మీద కోపం ప్రదర్శిస్తారు. అప్పుడు ఎవరికీ కాకుండా పోతుంది. ఆ విషయం ఆమెకు తెలియట్లేదు. ఒరే, తప్పు ఎవరు చేసినా
మీ అమ్మ ఎవరిని నిందించాలనుకుంటే వాళ్ళనే నిందిస్తుంది. మనిషిలో మార్పు రాదని తెలిసాక అలా ఉండకూడదు ఇలా ఉండాలి అని ఆశపడటం కూడా తప్పే. అది సరే, మావింట్లో లేడా? అదిగో ఆయన మాటల్లోనే వచ్చారు. ఎరా బాలు, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను మావా. కూర్చోరా. సరే, మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను మీ ఇద్దరికి కాఫీ తీసుకొస్తాను. ఎరా, నీ నాన్న పని మీదే స్కూల్కి వెళ్ళి వస్తున్నాను రా. అక్కడ ఆల్మోస్ట్ అంతా ఓకే. త్వరలోనే ఏ విషయం చెప్తా అన్నారు. ఏం నువ్వు కూడా అలాంటివే వద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు నాన్నకి జాబ్ చూస్తున్నావు? మరేం చేయమంటావురా? వాడు ఏదైనా ఒక మాట చెప్తే నేనెప్పుడూ కాదన్నా. ఎందుకంటే వాడు ఏమడిగినా దాంట్లో ఒక అర్థం ఉంటుంది, దానికో కారణం ఉంటుంది. ఇప్పుడు కూడా జాబ్ చూడడం ఇష్టం లేకపోయినా వాడి మీద ఉన్న గౌరవంతో వాడి మాట కాదనలేక ఇప్పుడు వెళ్ళి చూసొస్తున్నా. మావా, నాన్న ఈ వయసులో విశ్రాంతి తీసుకోవాలి. వీలైతే మనవడు మనవరాళ్లతో ఆడుకోవాలి. సరే, మనవాళ్ళ సంగతి పక్కన పెడితే కనీసం విశ్రాంతి అయినా తీసుకోవాలి కదా. ఈ వయసులో ఎందుకు ఆయన అంత కష్టపడటం? అసలు దీనంతటికీ కారణం మా అమ్మే. ఆవిడ చేసిన తప్పులకి ఈయన అవమాన పాలవుతూ ఉండాలి, ఆవిడ చేసిన అప్పులు ఈయన తీరుస్తూ ఉండాలి. ఇదిగో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా ఆవిడ బదులు నానే సర్దుబాట్లు చేయాలి. ఏంటిదంతా? ఒరే, మీ అమ్మ కోపం వస్తే ఎవరి మీదైనా నోరు పారేసుకుంటుంది. కాని మీ నాన్న ఒక్కసారి మాటిస్తే వెనక్కి తగ్గడు. అది వాళ్ళిద్దరి మనస్తత్వం. ఇద్దరూ మొండోళ్లే. కాకపోతే మీ అమ్మది ఉపయోగం లేని మొండితనం, అర్థం పర్థం లేని మొండితనం. మీ నాన్నది ఎంతో కొంత మంచి జరుగుతుంది అనుకునే మొండితనం. అదే నాకు అర్థమైంది. అందుకే నేను ఇప్పుడు నాన్నని నువ్వు ఉద్యోగం చేయొద్దు అని ఆయన మనసును బాధ పెట్టలేను. అలానే ఆయన కష్టపడుతుంటే నేను చూస్తూ ఉండలేను. మావా, నువ్వు నాకు సాయం చేసి పెట్టాలి. చెప్పరా, మీ నాన్న బాధపడకుండా ఉండేది ఏదైనా సరే నేను నీకోసం చేస్తాను. ఏం చేయమంటావు చెప్పు. ఏంట్రా ఇది? నాన్న మా కోసం జాబ్ చేయాలి, అంతే కదా. అది స్కూల్లోనే చేయాలన్న రూల్ ఏం పెట్టుకోలేదు కదా. లేదు, ఎక్కడైనా పర్వాలేదు. అలాంటప్పుడు ఓ పంచే. నాన్నకి పిల్లలంటే చాలా ఇష్టం. చిన్నపిల్లలకి కమ్యూనిటీ పార్క్లో రోజు 1 గంట నీతి కథలు చెప్పే జాబ్ సెటప్ చేయి. అలా చెప్తే వాళ్ళ తల్లిదండ్రులు నాన్నకి డబ్బులు ఇస్తారని చెప్పు. కరెక్టే, కానీ ఇప్పుడు ఆ పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు? ఇప్పటికిప్పుడు వెళ్ళి ఎవరిని ఒప్పించగలం? అందుకే నేను నీకు ఈ డబ్బులు ఇచ్చాను. ఇది నాన్నకి నువ్వు ఇవ్వాల్సిన జీతం. వాళ్ళ తల్లిదండ్రులు ఈ డబ్బులు ఇచ్చారని చెప్పి నువ్వు నాన్నకి ఇవ్వాలి. ఏదో ఒకటి చెప్పి కొంతమంది పిల్లల్ని పోగు చేయి. అది మాత్రం నీ బాధ్యత. నా కోసం ఈ పని చేసి పెట్టుమావా. చెప్పడం వల్ల నాన్నకి కాస్త సరదాగా కాలక్షేపం అవుతుంది. ఆయనకి ఎంతో కొంత సంపాదన వస్తుందన్న సంతృప్తి ఉంటుంది. ప్రతి నెల నేను డబ్బులు తెచ్చిస్తాను. ఏంట్రా ఇదంతా? మావా, నాన్న ఈ వయసులో ఒకరి కింద పని చేయడం గాని ఆయన కష్టపడ్డం గాని నాకు అస్సలు ఇష్టం లేదు. చాలా మంది అంటుంటారు కదా, మా నాన్నే మా హీరో అని. నాకు కూడా మా నాన్నే హీరో. ఆయన ఎప్పుడూ అక్కడే ఉండాలి, మా కోసం కిందకి రాకూడదు. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. కాదనకు మావా. నువ్వింత చెప్పాక కాదని ఎలా అంటారాయనా? అంతా ఆయన చూసుకుంటారులే, నువ్వేం బాధపడకు. అలాగే అత్త. మావా, మర్చిపోకు. జాగ్రత్త. వెళ్ళొస్తాను మావా, వెళ్ళొస్తాను అత్త. మనకు కూడా ఇలాంటి కొడుకుంటే ఎంత బాగుండేది. ఏమండి, భార్య అప్పులు చేస్తే భర్త తీర్చడానికి పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తారన్నమాట. ఇదేదో బాగుంది కదండి. తెలివితేటలు ప్రదర్శించావంటే చెప్పు తెగుతి. ఏం వద్దులేండి, మళ్ళీ ఎందుకు?